शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरीयमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం ఈ చెప్పబోయేటటువంటి ఈ మకర రాశి 22వ లెసన్, అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ ఇది. ఎందుకంటే మాస్టర్ సివివి గారికి యురేనియం అనేటటువంటి మెటల్, దానికి సంబంధించినటువంటి సంబంధాలు, ముఖ్యంగా సివివి గారు చేసినటువంటి పరిశోధన, సివివి గారి తాలూకు ప్రేయర్ మనలో ఎట్లాంటి కొన్ని చేంజెస్ని తీసుకొస్తుంది అనేటటువంటిది ఒక వండర్ఫుల్ డైమెన్షన్లో మాస్టర్ గారు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాగా మాస్టర్ గారు ఎన్ని చోట్ల మాస్టర్ సివివి గారి తాలూకు ప్రేయర్ గురిలో ఉండేటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో మనకు తెలియదు. ఎట్లాగో మనం ఇంగ్లీష్ బుక్స్లో నుంచి మనం పాండ్రాందిస్, మాస్టర్ జ్వాల్కూర్ గారి టీచింగ్స్ అన్ని కూడా పాండ్రాందిస్ అనేటటువంటి ఒక వాల్యూమ్లో ఇంపార్టెంట్ ఇవన్నీ తీసుకొచ్చడం ఎలాగైతే చేర్చారో, అలాగే మనం కూడా మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ బుక్స్లో నుంచి మొట్టమొదట ఈ 12 ఓవర్సీస్ మెసేజెస్ వాల్యూమ్స్ ప్లస్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, పతంజలి యోగ సూత్రాలు, పురుషోక్త, చాలా బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్గా మనం ఏం చేసాం అన్నట్లయితే 12 వాల్యూమ్స్ ఆఫ్ మాస్టర్ గారి ఓవర్సీస్ మెసేజెస్ని తీసి కంపైల్ చేసాము. అది ఇప్పుడు ఫైనల్ టచెస్లో ఉన్నది. తర్వాత నెక్స్ట్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ రౌండ్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. సో అందులో ఇలాంటివన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం మనం. మకర రాశి యొక్క లోహము యురేనియం, రేడియో ధార్మిక రసాయన మూలకం. ఈ రేడియో, ఈ లోహం అంటే ఇది మెటల్ ఉంటుంది కదా, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మెటల్ మనం చెప్పుకున్నాం. అదే మేషానికి అయితే స్టీల్ అని, అట్లాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మెటల్ చెప్పుకున్నాం కదా. మకర రాశికి మాస్టర్ గారు యురేనియం దీని తాలూకు మెటల్ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ యురేనియం అనేటటువంటిది కుంభరాశిలో ప్రధానంగా అని సాధారణంగా మనం అనుకుంటాం. ఎందుకంటే యురేనస్ అనే గ్రహం అనేటటువంటిది అది కుంభరాశికి అధిపతి కాబట్టి యురేనియం అనేటటువంటి మెటల్ కూడా దాని కిందకి వస్తుందని చెప్పి అనుకుంటాము. కానీ మాస్టర్ గారు ఇక్కడ మకర రాశి యొక్క లోహాన్ని యురేనియంగా చెబుతున్నారు. దివ్యజ్ఞానులైన పరమ గురువులు చివరి ఉపదేశమును పొందిన సాధకులకు కూడా ఆధ్యాత్మికతలో ఈ లోహమునకు ఉన్న ప్రయోజనాల గురించి ఈనాటికి వెల్లడించలేదు. ఇది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి హైయెస్ట్ డిసైపుల్స్కి కూడా, వాళ్ళకు కూడా మాస్టర్ గారు ఈ లెక్చర్స్ ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఎప్పుడు రాశారు, 965 ఆ ప్రాంతంలో అని అనుకుంటా. యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఇయర్ నేను చెప్పలేను, కానీ ఆ ప్రాంతంలో అనుకుంటాను. అప్పటికి కూడా ఆధ్యాత్మికతలో ఈ లోహం నాకు ఉన్న ప్రయోజనాల గురించి ఈనాటికి వెల్లడించలేదు. అప్పటికి కూడా ఇంకా వెల్లడించలేదు సుమా అని చెప్పారు. ఇప్పటికి కూడా ఎవరైనా వెల్లడించినట్లుగా నాకు తెలియదు. మకర రాశి తర్వాత రాశి అయిన కుంభరాశిలో తన ప్రణాళిక కలిగి ఉన్న మాస్టర్ సివివి గారి హృదయ కమలం నుండి ఆ ధాతు యొక్క కాంతి కణం ఉద్భవించింది. ఇదండి నేను ఇందాక మొట్టమొదటి ప్రస్తావన చేసింది. అసలు ఇది
మాస్టర్ సివి గారి తాలూకు నోట్సెస్లో ఎక్కడన్నా ఈ ప్రస్తావన ఉందేమో నాకు తెలియదు, ఎందుకంటే అన్ని నోట్స్లు నేను చదువుకోలేదు కాబట్టి ఈ ప్రస్తావన ఉందేమో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, మాస్టర్ సివి గారి తాలూకు నోట్సెస్లో లేని విషయాలు కూడా మాస్టర్ ఈకే గారు అప్పుడప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన మాస్టర్ సివి గారు చేసిన సాధన కానీ, ఆయన చేసిన పరిశోధనలు ప్రయోగాలు కానీ, ఆయన సౌర కుటుంబం తాలూకు కక్షలో, గ్రహాల తాలూకు కక్షల్లో ఆయన ఎట్లాంటి పరిశోధనలు చేశారు, ఎట్లాంటి మార్పుల గురించి ఆయన ప్రయత్నం చేశారు, మానవ శరీర నిర్మాణానికి గ్రహాలు మానవుడి మీద చూపించే ప్రభావాలకి మధ్య ఉండే సంబంధాలని ఆయన ఎట్లాగా మాస్టర్ సివి గారు ఆ లోకాల్లో ఆయన ఎట్లాగా పనిచేశారో ఇవన్నీ కూడా మాస్టర్ గారు చాలా సందర్భాల్లో వివరించడం జరిగింది. అది మాస్టర్ సివి గారి నోట్సెస్లో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఏంటంటే అసలు యురేనియం అనేటటువంటి యురేనియం అనేటటువంటి మెటల్ అనేది, యురేనియం అనేటటువంటి మెటల్ అనేది అసలు ఎప్పుడు కనిపెట్టారు మొట్టమొదటిసారిగా, దీని గురించినటువంటి కొంచెం తర్జన భజన ఉన్నది. సో ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మకర రాశి తర్వాత రాశి అయిన కుంభరాశిలో తన ప్రణాళిక కలిగి ఉన్న మాస్టర్ సివి గారి హృదయం కమలం నుండి ఈ ధాతువు యొక్క కాంతి కణం ఉద్భవించింది. కుంభరాశి చైతన్యంతో దిగి వచ్చినటువంటి మాస్టర్ సివి అని మనం చెప్పుకుంటాం కదా. సో ఆ కుంభరాశి చైతన్యంతో పనిచేసేటటువంటి ఒక ప్లాన్, ఒక ప్రణాళికతో పనిచేసినటువంటి మాస్టర్ సివి గారిలో నుంచి, ఆయన హృదయ కమలంలో నుండి ఈ ధాతు యొక్క కాంతి కణం ఉద్భవించిందటండి. ఎక్కడో భూమి లోపల పొరలో ఉండేటటువంటిది మాస్టర్ సివి గారి తన హృదయ కమలంలో నుంచి ఈ ధాతు యొక్క ఒక కాంతి కణం అనేది పుట్టింది సుమా అని చెప్తున్నారు. వారు ఆ ధాతువు నుండి ఉత్పత్తి అయ్యే కార్యకలాపాలను ఈ భూమి యొక్క విశ్వకక్షలోనికి విడుదల చేశారు. అంటే యురేనియం అనే ధాతువు నుంచి ఏవైతే ఏ స్పందనలు అయితే ఉత్పత్తి అవుతాయో వాటిని విశ్వకక్షలోనికి మాస్టర్ గారు దాన్ని మాస్టర్ సివి గారు విడుదల చేశారు సుమా అని చెప్తున్నారు. అంటే ఏంటి, భూమి లోపల పొరల్లో పుట్టినటువంటి యురేనియం అనే ధాతువులో నుంచి పుట్టినటువంటి స్పందనలు కానీ, ఆ లక్షణాలు కానీ, ఏదైనా కానివ్వండి, దాన్ని విశ్వకక్షలోనికి ఆయన విడుదల చేశారటండి. అంటే విశ్వంలో నుంచి భూమి మీదకి ఏదైనా రావటం అనేది అది సాధారణంగా జరుగుతుందని మనం అర్థం చేసుకుంటాం. కానీ భూమి పొరల్లో నుంచి విశ్వంలోకి వెళ్ళటం అనేటటువంటిది ఇది ఒక న్యూ రెవల్యూషన్గానే మనం అనుకోవాలి. తద్వారా వారు తన శిష్యుల యొక్క గ్రహధర్మాలకు ప్రేరణ ఇచ్చారు. దీని ద్వారా ఏం చేశారంటే, తన శిష్యుల గ్రహధర్మాలంటే ఏ శిష్యుడి మీద ఏ గ్రహం తాలూకు ధర్మం పనిచేస్తుంటుందో దానికి ఒక ప్రేరణ ఇచ్చారు సుమా, ఒక ఇంపల్స్ ఇచ్చారు సుమా అని చెప్తున్నారు. వారి విశ్వకుండలిని తన శిష్యుల కుండలినితో అనుసంధానం చేశారు. కాస్మిక్ కుండలిని అంటాం కదా మనం, ఆ కాస్మిక్ కుండలిని అనేటటువంటి దాన్ని తన శిష్యుల తాలూకు కుండలినితో ఆయన అనుసంధానం చేశారు సుమా అని చెప్తున్నారు. ఇది ఒక సెంటెన్స్లో మనం చెప్పేసుకున్నాం, అది కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంతో ముడిపెట్టుకుని ఉంటుంది ఆ స్టేట్మెంట్. విశ్వకుండలిని అనేటటువంటిది వ్యక్తి కుండలినితో అనుసంధానం జరగడం అంటే కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంతో ముడిపెట్టుకుని ఉంటుంది. మన కుండలినియే మూలాధారం దగ్గర నుంచి ఇక పైకి ఎంతవరకు వచ్చింది అనేటటువంటిదే తెలియదు. కుండలిని మూలాధారం దగ్గర ఆగిందా, స్వాధిష్టానం దాకా వచ్చిందా, మణిపూరకం దాకా వచ్చిందా, అసలు ఆ పైకి అసలు వచ్చిందా లేదా అనేదే మనకు తెలియదు. అట్లాంటి విశ్వకుండలి అంటే ఇండివిజువల్ కుండలిని మనకు ఉంటుంది, ఎర్త్ మొత్తానికి కుండలిని ఉంటుంది, ఎర్త్ కుండలిని అంటారు. సోలార్ కుండలిని, సౌర కుటుంబానికి మొత్తానికి ఒక కుండలిని ఉంటుంది. పరిణామ క్రమంలో మానవుడి తాలూకు కుండలిని నెమ్మదిగా అది ఊర్ధముఖం పట్టిన తర్వాత సాధనలో హైయెస్ట్ స్టేట్కి వెళ్ళేటప్పటికీ అది భూమి తాలూకు కుండలినితో అది అనుసంధానం జరుగుతుంది. ఆ సాధనలో ఇంకా పై స్టెప్స్కి వెళ్ళి పరమ గురువులు, మహాత్ములు, మహర్షులు ఆ స్థాయికి వెళ్ళిపోయేటప్పటికీ సోలార్ కుండలిని, సౌర కుటుంబం తాలూకు కుండలినితో అది అనుసంధానం జరుగుతుంది.
పైన ఉంటుంది కాస్మిక్ కుండలిని అంటే. ఎంత దూరం అది, ఎన్ని వేల సంవత్సరాలు సంగతి, ఎన్ని వందల సంవత్సరాల సంగతి అది. మాస్టర్ సివి గారి ప్రేయర్లో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ ప్రేయర్ చేసుకున్నంత మాత్రాన కళ్ళు మూసుకొని వారికి సమర్పణం చెంది ఆ ప్రేయర్ చేసుకున్నంత మాత్రాన విశ్వకుండలనితో మన కుండలిని అనుసంధానం జరుగుతుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. ఇలా చేయడం ద్వారా వారు 2 లక్ష్యాలను సాధించారు. ఈ 2 కుండలని కలపడం ద్వారా ఆయన 2 లక్ష్యాలు ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ప్రకృతి ధర్మాలకు ఏమాత్రం భంగం కలిగించకుండా, అంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారా ఇట్లా చేసి అంటే ఈకే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ధర్మాలకి భంగం కలిగించకుండా మానవుని ఆధ్యాత్మిక పరిణామం వేగవంతం అవడానికి వారు అవకాశం కల్పించారు. అంటే ప్రకృతి ధర్మాలు అని ఉంటాయి కదా, ఆ ప్రకృతిలోంచే మనం పుట్టాం కదా, మళ్ళీ ప్రకృతిలోకే మనం వెళ్ళిపోతాం కదా. ఈ ప్రకృతి ధర్మాలను అతిక్రమించి చేయడానికి అంటే కాలానికి ఒక విలువ ఉంటుంది, పరిణామ క్రమానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. పంచభూతాలతో కూడినటువంటి సాధనకు ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అవే పూర్తిగా మనకు అర్థం కావు, వాటినే పూర్తిగా మనం హ్యాండిల్ చేయలేం. గట్టిగా మాట్లాడితే ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ అని చెప్పుకుపోతామే. సరే ఫిజికల్ బాడీనే మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం కదా. ఫిజికల్ బాడీని పెంచి పోషించే ఆహార నియమాలనే మనం పూర్తిగా పాటించలేకపోతున్నాం కదా. చాలా రూట్ లెవెల్లో ఉండేటటువంటి ఆహార నియమాలనే పూర్తిగా మనం పాటించలేకపోతున్నాం కదా, దాన్నే మనం జయించలేకపోతున్నాం కదా. ఇక ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, మనోలయం అక్కడదాకా ఎక్కడ ఆలోచిస్తాం. అట్లాంటి పరిస్థితుల్లో మాస్టర్ సివి గారు ఏం చేస్తారంటే, మాస్టర్ గారు చెప్తున్నారు, ప్రకృతి తాలూకు నియమాలకి ధర్మాలకి భంగం కలిగించకుండా మానవుని ఆధ్యాత్మిక పరిణామం వేగవంతం కావడానికి ఆ లింకప్ ఇచ్చారటండి చెప్తున్నారు. తదుపరి వారు జీవ శరీరాల పనితీరులో సహాయపడడానికి విశ్వమునందు ఉన్న ప్రాణశక్తిని ఆవాహన చేయడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమును స్థాపించారు. భౌతిక శరీరంలో ఉండేటటువంటి పనితీరు ఏదైతే ఉందో దానికి కొంచెం సహాయపడడానికి, ఎందుకంటే భౌతిక శరీరానికి ఒక ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. భౌతిక శరీరంలో ఉండే ప్రతి అవయవానికి దాని ప్రోగ్రామ్ దానికి ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. మొత్తం శరీరం అంతా నడవడానికి శరీర ధర్మాలని సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం నడవడానికి శరీరంలో ఉండే ప్రతి చిన్న అవయవానికి కూడా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, దాని పార్టిసిపేషన్ దానికి ఉంటుంది, దాని ఉపయోగం దానికి ఉంటుంది. ఆ ప్రకారంగానే ఆ ధర్మాలతోనే పనిచేస్తాయి. సో అవి దేని బట్టి వస్తాయి, దేని బట్టి శరీర నిర్మాణం జరుగుతుంది. మనకి పూర్వ జన్మల్లో మనం తీసుకున్న ఆహారాలు కానీ, మన తాలూకు ప్రవర్తన కానీ, మన తాలూకు ఆలోచనలు కానీ, మనం చేసినటువంటి పొరపాట్లు కానీ, మంచి విషయాలు కానీ ఏదైనా సరే దాని ప్రకారంగానే వచ్చే జన్మ వచ్చేటప్పటికి అట్లాంటి శరీర నిర్మాణము, అట్లాంటి మనస్సు, అట్లాంటి భావాలు, అట్లాంటి ఆలోచనలు అవన్నీ వస్తాయి. దాని వెనక కర్మబంధంతో కూడి ఇవన్నీ వస్తాయి. అక్కడ కదా మార్పు జరగాల్సింది. అక్కడ మార్పు జరగకపోతే వాటి ప్రకారంగానే పని చేసుకుంటూ పోతాయి. అవన్నీ దేని ప్రకారం పని చేసుకుంటూ పోతున్నాయి, అది కండిషన్డ్గా పని చేసుకుని వెళ్తాయి. ఒక ఇల్లు నిర్మాణం మనం చేసుకున్నామండి, పునాదులు తవ్వుకున్నామండి, పునాదుల్లో బలం లేకపోయినా సిమెంట్, ఇసుక, వాటర్ కలిపేటటువంటి ఆ కాంబినేషన్లో తేడా ఉన్నా, పిల్లర్స్లో తేడా ఉన్నా, దేంట్లో తేడా ఉన్నా కూడా పైకి చూడడానికి బిల్డింగ్ అందంగా కనిపిస్తుంటుంది. కానీ ఎంతకాలం దాన్ని మనికి ఎంతకాలం ఉండదు, అది ఎప్పుడు కూడా పడుతుంది. అది ఎందువల్ల నిర్మాణం సరిగ్గా జరగలేదు. మన శరీర నిర్మాణం కూడా తల్లి గర్భంలో మనం పడేటప్పటికి ఆ లోపల ఉండే డిఎన్ఏ అంటాం కదా మనం, అది దానికి ప్రకారంగా ఈ శరీర నిర్మాణం, ధాతువులు కానీ మిగతా కానీ ఇవన్నీ కూడా ఎట్లా నిర్మాణం అవుతాయంటే, ఒక జీవికి ఉండే ఒక శరీరంలో ఉండే ధాతు నిర్మాణం, లేదా ఆ శరీర నిర్మాణం లోపల అంగాల నిర్మాణం, అది పక్కవాడికి సంబంధం లేదు. వేరే అంగాలు సరిగ్గా ఉంటాయి, ఫంక్షన్స్ మారిపోతూ ఉంటాయి. చేయలాగా అనిపిస్తూ ఉంటుంది. అందరి చేతికి ఆ బలం ఉంటుందా? అందరికీ పెరాలసిస్ వస్తుందా?
రాదు కదా. అందరి లంగ్స్ ఒకలానే ఉంటాయి, ఫోటో తీస్తే లంగ్స్ అలా కనిపిస్తాయి, కానీ లంగ్స్ ఫంక్షన్ మారిపోతూ ఉంటుంది కదా, లివర్ ఫంక్షన్ మారిపోతూ ఉంటుంది కదా, మైండ్లో వచ్చిన ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయి కదా, వాడు ప్రవర్తన మారిపోతూ ఉంటుంది కదా, వాడు భావాలు మారిపోతూ ఉంటాయి కదా. సో మాస్టర్ సివి గారు ఏం చేశారు అన్నట్లయితే, రెక్టిఫికేషన్ ఎక్కడ జరగాలి అన్నట్లయితే ఆ శరీర నిర్మాణంలో ఉండేటటువంటి ఆ లోపల ఏ నిర్మాణం ఉందో అక్కడ రెక్టిఫికేషన్ జరగాలి. కాబట్టి జీవుల శరీరాల పనితీరులో సహాయపడటానికి విశ్వమునందు ఉన్న ప్రాణశక్తిని ఆవాహన చేయడానికి, ఇది మనలో ఉండే ప్రాణశక్తితో ఈ రిపేర్ మనం చేయలేము. విశ్వంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని మనలోకి ఆవాహన చేసుకుని ఈ చిన్న ప్రాణానికి ఆ పెద్ద ప్రాణాన్ని కలిపితే మాత్రమే ఆ రిపేర్ వరకు జరుగుతుంది. చేయడానికి ఒక ఆధ్యాత్మిక మార్గంను స్థాపించారు, అదే మాస్టర్ సివి యోగా. చాలా పేర్లు పెట్టారు, డైరెక్ట్ లైన్ అని అంటారు, లేకపోతే ఫ్రెండ్లీ యోగా అని మొట్టమొదటిలో పేరు పెట్టారు అంటారు. అవన్నీ కాదు, కానీ నూతన యోగము అని, భక్తరహిత తారక రాజయోగము, ఏ పేర్లు పెట్టినా పేర్లు ఏదైనప్పుడు కూడా ఆయన ఒక సంస్థను స్థాపించారంటే విశ్వకుండల్ని వ్యక్తి కుండలతో అనుసంధానం కావడానికి, శరీర అవయవాల్లో ఉండేటటువంటి పనితీరులో మార్పు జరగాలన్నట్లయితే విశ్వంలో ఉండే ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అది మన లోపలికి వచ్చి మన ప్రాణశక్తి కలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అట్లాంటి ఒక ఏర్పాటు చేయడం గురించి మాస్టర్ సివి గారు ఆయన ప్రేయర్ ఇచ్చి దానికి ఒక మార్గాన్ని స్థాపించారు. మానవుని మానసిక శక్తులపై అద్భుత ప్రభావాన్ని కలుగజేసే బ్రాహ్మి అనే ఔషధ మూలిక యొక్క ఈ రాశిలో స్థితి చెంది ఉంటుంది. హైడ్రోకోటైల్ అంటాం మనం, హోమియోపతిలో హైడ్రోకోటైల్ మందు కూడా ఉంటుంది. అది సరస్వతి ఆకు ఉంటుంది కదా, ఆ సరస్వతితో చేసినటువంటి ఏవైనా సరే వాటి బ్రాహ్మి అంటారు. అది అంచేత పిల్లలు ఎవరిలో అయినా సరే మెమరీ బాగాలేకపోయినా, పెద్దవాళ్ళు ఎవరిలోనైనా మెమరీ బాగాలేకపోయినా, అదే ఆలోచనలు సక్రమంగా ఉండలేదన్నా, ముఖ్యంగా ధారణకు కానీ వీటికి ఈ బ్రాహ్మి సరస్వతి లేహ్యం లేకపోతే సరస్వతి ఇది చేత్తో చేసినటువంటి టాబ్లెట్స్ కానీ బ్రాహ్మి లేహ్యం అనేది వాడుతూ ఉంటారు. అది చెప్తున్నారు. ఈ బ్రాహ్మి మానసిక శక్తులపై అద్భుతమైన ప్రభావాన్ని కలిగజేసే బ్రాహ్మి హైడ్రోకోటైల్ అనే ఔషధము మూలిక మొక్క రాశిలో స్థితి చెంది ఉంది. ఆ బ్రాహ్మి అనేటటువంటిది కూడా ఈ మకర రాశి సంబంధించిన సమా అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం 3 విషయాలు తెలిసినవి. మకర రాశి, కుంభరాశికి మాస్టర్ సి గారికి ఉన్న సంబంధం చాలా మాటలు మనం చెప్పుకుంటాం, కానీ మకర రాశికి యురేనియంకి మాస్టర్ సి గారికి ఉన్న సంబంధాన్ని మకర రాశిలోనే మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నేను ఎప్పుడో చదువుకున్నాను, కానీ నిజానికి ఈ విషయం నేను అప్పుడే మర్చిపోయి ఉంటాను. నేను మళ్ళీ నా అదృష్టం కొద్ది ఈరోజు మకర రాశిలో ఆల్మోస్ట్ లాస్ట్కి లాస్ట్ లెసన్లో మళ్ళీ గుర్తు చేసుకున్నందువల్ల చాలా ఆనందంగా ఉంది. రేపటి నుంచి ప్రేయర్ తాలూకు విధానం మనకి మారిపోతుంది తెలిసిన తర్వాత. అందుకే మన ప్రేయర్లో ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అనుకుంటాం కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు మాస్టర్ గారు. అట్లాగే నేను చాలా ఫ్రీక్వెంట్గా నా ప్రేయర్స్లో మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇన్ టు మై సిస్టమ్ దట్ ఐ మే రెసిస్ట్ డిసీజ్ డీకే అంటాం కదా. లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ. ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది విశ్వంలో నుంచి వస్తుంది ప్రతిరోజు ప్లేయర్తో పాటు ఇన్వోకేషన్ చేసుకుంటున్నప్పుడు. అది కూడా దీంట్లో మాస్టర్ గారు చెప్పారు. రేపటి నుంచి మనకి ప్రేయర్ చేసిన రోజు 2 విషయాలు గుర్తుకొస్తాయి. కాబట్టి ప్రేయర్ చేసుకునే విధానం కూడా, ప్రేయర్ చేసుకునే విధానం అదే, కానీ ఆ ప్రేయర్ పనిచేసే విధానం మనలో ఖచ్చితంగా మారుతుంది. తప్పనిసరిగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఇన్వోకేషన్ కూడా చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.